అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మరో మంచి విషయంతో మీ ముందుకి వచ్చాను. ఒక జైల్లో కొడుకున్నాడు, తండ్రి ఇంటి దగ్గర ఉన్నాడు. అయితే మరి జైల్లో ఉండడానికి వేరే మార్గం, పాత రోజులు కదా, ఏం లేదు కదా. ఒక ఉత్తరం రాసి పంపించాడంట. ఏంటి ఆ ఉత్తరం ఏంటి రాసి పంపించాడంటే, నేను ఇక వృద్ధుడిని అయిపోయాను, ఇక ముందు నేను పొలం పని మరి చేసుకోలేను నాన్న, ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు, నువ్వైతే నా దగ్గర లేవు, మరి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఉత్తరం రాస్తే జైల్లో నుంచి ఆ అబ్బాయి కూడా చక్కగా సమాధానం చెప్పాడంట. నువ్వు ఏ పని అని చెయ్యి కానీ ఆ పొలాన్ని మాత్రం దొన్నక, ఎందుకంటే నేను దొంగరాడు పెట్టిన బంగారం అంతా కూడా, బంగారం నిధి అంతా కూడా నేను ఆ పొలంలోనే పెట్టాను అని. అయితే మరి ఉత్తరం అంటే పోలీసులు వదులుతారంటే ముందు పోలీసులే చదివారు ఆ ఉత్తరం. చదివిన వెంటనే హుటాహుటిని వెళ్ళారు. వెళ్ళేం చేశారు, మొత్తం పొలం మొత్తం దున్నేశారనమాట. ఆ పొలం మొత్తం దున్నేసాక వాళ్ళకైతే ఏమీ దొరకలేదు. అయితే మళ్ళీ కొడుకు మళ్ళీ ఉత్తరం రాశాడు, ఇప్పుడు నువ్వు ఈజీగా పంటకు కావాల్సిన విత్తనాలు వేసుకున్నానా అని. అంటే ఇందులో ఉండి నీతి అని తెలుసా, మనిషిని అయితే నువ్వు బంధించగలవు, మనిషి తలకు తెలివితేటలకి ఎలా బంధించగలవు చెప్పు. వాడికైతే జైల్లో పట్టగలిచారు, తండ్రిని కాపాడడానికి వాళ్ళు రక్షించగలిసారా? రక్షించలేకపోయారు. ఎందుకంటే వాడి తెలివితేటలకి వాళ్ళు బంధించలేరు. ఒక మనిషి ఒక పని చేస్తాను అని అనుకుంటే వాళ్ళు ఏ రకంగా అది మంచి కార్యం అయినప్పుడు సాధిస్తారు. ఎందుకంటే తండ్రికి కొడుకు ఏదైతే మెసేజ్ పంపించాలో అతి అవసరమైన విషయం, అక్కడ యాక్చువల్లీ ఏ నిధి అతను దాచిపెట్టలేదు. అలాంటి పోలీసులు గ్యారంటీ దున్నుతారు, ఉత్తరం చదువుతారు అని సంగతి తెలుసు. అందుకే అలా చెప్పాడు. దున్ని ఆ పంట చక్కగా పండించుకొని హాయిగా తండ్రి ఉన్నాడు. జైల్లో ఉన్నా కూడా తండ్రికి సహాయం చేయగలిగాడు. అయితే 4 గోళ్ల మధ్య అతనికి బంధించగలిగారు కానీ తండ్రికి చేయవలసిన సహాయం తప్పించలేకపోయారు. ఆడు తెలివితేటలను కూడా ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకున్నాడు. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. తప్పులుంటే మన్నించండి.